అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాజీ. 25 ఏళ్ల యువతి ఒక పెద్దింట్లో పని మనిషిగా పనిచేస్తోంది. రాజీకి పెళ్ళైంది కానీ భర్త వదిలిపెట్టాడు. రాజీ, కాఫీ తీసుకురా అనింది ఆ ఇంట్లో ఉండే పెద్దావిడ. తీసుకొస్తున్నానమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ కలుపుకొని ఆవిడ రూమ్కి వెళ్ళింది. అమ్మగారు, ఇదిగోండి కాఫీ అంటూ ఆమె చేతిలో పెట్టింది. కాళ్ళు లాగుతున్నాయే, కాస్త కాళ్ళు పట్టవే అనింది. సరే అంటూ కాసేపు కాళ్ళు పట్టి అప్పుడే తన రూమ్ నుండి బయటకు వచ్చిన రాజీకి ఎదురొచ్చాడు అర్జున్. 38 సంవత్సరాల యువకుడు. పెళ్ళైంది కానీ భార్య అకాలంగా మరణించింది. ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఆ ఇంటి యజమాని ఆ ముసలావిడ కొడుకు. ఆయనని చూడగానే కళ్ళు కిందకి దించి అలాగే నిలబడింది రాజీ. ఆమెను చూసి చూడనట్లు తన రూమ్కెళ్ళిపోయాడు అర్జున్. పైకి వెళ్లేవాడల్లా ఆగి కాఫీ తీసుకురా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు. సరే అయ్యగారు అని వినయంగా చెప్పి కిచెన్లోకెళ్ళింది రాజీ. ఇక ఆయనకి కాఫీ కలుపుకొని అర్జున్ రూమ్కెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడేమో. టవల్లో ఉన్నాడు. తల తుడుచుకుంటూ కనిపించాడు. 6 పలకల శరీరం స్పష్టంగా కనిపించింది ఆమెకి. టక్కున తల కిందకి దించింది. అయ్యగారు అనింది చిన్నగా. తల తిప్పి రాజీని చూశాడు. తల కిందకి దించి కనిపించింది. రూమ్కి వచ్చే ముందు డోర్ తట్టాలని తెలీదా అన్నాడు బేస్ వాయస్లో. క్షమించండి అయ్యగారు అనంది. అక్కడ పెట్టేసెళ్ళు అన్నాడు అర్జున్. కాఫీ కప్ని టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది. డ్రెస్ వేసుకొని కాఫీ చేతిలోకి తీసుకొని కౌచ్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. బ్రెయిన్ మొత్తం అతని భార్య గురించిన ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆమెతో గడిపిన క్షణాలు అతన్ని నిద్రపోనివ్వవు. ఎప్పుడైతే అతని భార్య చనిపోయిందో అప్పటి నుండి గంభీరంగా సీరియస్గా మారిపోయాడు అర్జున్. అంతకుముందు చాలా చలాకీగా నవ్వుతూ ఉండేవాడు. ఇక రాత్రి 9 గంటల సమయం. అయ్యగారు, భోజనానికి రండి అని పిలవడానికి వచ్చింది రాజీ. ఆమె ఆలోచనలో ఉన్న అర్జున్ ఉలిక్కిపడి రాజీని చూశాడు. తల కిందకి దించి అతనితో మాట్లాడుతోంది. వస్తున్నాను, నువ్వెళ్ళు అన్నాడు గంభీరంగా. కిందకి వెళ్ళి పెద్దమ్మగారిని పిలవడం కోసం రూమ్కెళ్ళింది. నా కొడుకు వచ్చి తీసుకెళ్లే వరకు నేను రాను అనింది ఆవిడ. ఏం చేస్తుంది? ఇక అక్క నుండి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే లోపలికొచ్చాడు సుబ్బయ్య, గార్డెనర్. మొక్కలకి నీళ్లు పోస్తూ ఆ ఇంటి ఆలనా పాలన చూస్తాడు. రాజీ దగ్గరికొచ్చి, ఏంటి రాజీ అలా దిగులుగా కూర్చున్నావు? అయ్యగారు తిట్టారా ఏంటి అని రాజీ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతుంటే చిరాకొచ్చి అతడి చేతిని విసిరికొట్టి, ఏయ్, ముట్టుకోకుండా మాట్లాడలేవా? ఎందుకలా ముట్టుకుంటున్నావు? నేను ఎలా ఉంటే నీకేంటి? అదేంటి రాజీ, ఈ ఇంట్లో నువ్వు నేను పని మనుషులం. మనకు పెళ్ళిళ్ళయ్యాయి కానీ నాతో నా భార్య ఉండదు, నీతో నీ భర్త ఉండడు. ఏం చక్క మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చుగా, పర్మినెంట్గా ఇంట్లోనే ఉండిపోవచ్చు అన్నాడు సుబ్బయ్య. చిచి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడమేంటి? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో? నాకు అలాంటివి నచ్చవు. ఇక నుండి ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. నీ ఇష్టానికి మాట్లాడకు. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అనింది. సర్లే, నీ ఇష్టం కానీ చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అయ్యగారు పెద్దమ్మగారు తినలేదు. వాళ్ళు తినకుండానే ముందు నీకే పెట్టమంటావా అంటూ అరిచింది. అప్పుడే మెట్లు దిగుతూ కనిపించాడు అర్జున్. అతన్ని చూడగానే ఇద్దరు సైలెంట్ అయిపోయి తల కిందకు దించారు. ఇక అర్జున్ సరాసరి వాళ్ళమ్మ రూమ్కి వెళ్ళి తనని తీసుకొని డైనింగ్ హాల్ వైపు వచ్చాడు. రాజీ ఫేస్లో చిన్నగా చిరునవ్వు విరిసింది. ఇక వాళ్ళిద్దరూ కూర్చోగానే వడ్డించింది రాజీ. తల్లికి తినిపిస్తూ తను తినేశాడు అర్జున్. తల్లి కొడుకుల ప్రేమని అపురూపంగా చూస్తూ ఉంది రాజీ. వాళ్ళు తిని వెళ్ళిపోగానే సుబ్బయ్యకు వడ్డించి తను వడ్డించుకొని ఇద్దరు తినేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. అలా రోజులు గడుస్తున్నాయి. రాజీకి తన పుట్టింటి నుంచి తండ్రికి ఒంట్లో బాగుండటం లేదని కాల్ వచ్చింది. ఇంట్లో నేను లేకపోతే వంట ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దమ్మగారికి ఎలా చెప్పాలి? అయ్యగారు నేను వెళ్తానంటే ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూనే ఆవిడ రూమ్కి వెళ్ళి విషయం చెప్పింది. ఇప్పుడు నువ్వు వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే? నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అనిందావిడ. సరే, నువ్వు కూడా ఏం చేస్తావు? నీ తండ్రికి ఒంట్లో బాలేదు కదా, మీ చిన్నయ్య గారిని అడుగు అనింది. అర్జున్ రూమ్కి వెళ్ళి అయ్యగారు అని పిలిచింది. ఏంటని తలెత్తి రాజీని చూశాడు. చేతులు నలుపుకుంటూ తల కిందకి దించి, అయ్యగారు మా ఊరి నుండి ఫోన్ వచ్చింది. మా నాన్నగారికి ఒంట్లో బాలేదు, ఊర్లోకెళ్ళాలి, వెళ్ళొచ్చా అని అడిగింది. నువ్వు వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అన్నాడు అర్జున్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కానీ
నా తండ్రిని చూడకుండా నేను ఎలా ఉండగలనయ్యగారు అనింది బాధగా. వాళ్ళ స్వార్థం కోసం ఆమెను ఇక్కడే ఉండమనడం న్యాయం కాదనిపించింది అతనికి. సరే, నేను వేరే పని మనిషిని మాట్లాడతాను, నువ్వెళ్ళు అన్నాడు. అయ్యో, మరి నా పని? నీ పని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. తను పర్మనెంట్గా ఇక్కడే ఉండదు, నువ్వు వచ్చే వరకు అంతే అన్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి రాజీనే ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. తను ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది కాబట్టి. చాలా సంతోషమయ్య గారు అని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున తన ఊరికి బయలుదేరింది రాజీ. తండ్రి చనిపోయాడు అలా చెబితే తను ఏడుస్తుందని, ఒంట్లో బాలేదని చెప్పారు. నాన్న అంటూ బోరున ఏడ్చేసింది రాజీ. కూతురి ఏడుపుని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అలా నెల రోజులు ఊర్లోనే ఉంది రాజీ. తండ్రి ఆలోచనల నుంచి బయటకు రావడానికి ఆమెకు నెల రోజులు పట్టింది. ఇలా తండ్రి గురించి బాధపడుతూ ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు తల్లి? నువ్వు పనిచేసే ఇంటి వాళ్ళు ఏమంటారు చెప్పు? వెళ్ళమ్మా అంటూ సర్ది చెప్పారు. ఇక అప్పుడు గుర్తొస్తుంది, అక్కడ కూడా పెద్దావిడ ఉందని, రాజీ కోసం పరితపిస్తుందని. వెంటనే ప్రయాణమవుతుంది. ఆమె చేరుకునే స్టాప్ రావడంతో బస్సు ఆగింది. దిగి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది రాజీ. సడన్గా ఉరుములు మెరుపులతో ఆకాశం చీకటి కమ్ముకొని వర్షపు జల్లులు కాస్త భారీ వర్షంగా మారింది. రాజీ పరిగెత్తుకుంటూ నీడ కోసం బస్టాప్లో నిలబడింది. అప్పటికే బట్టలన్నీ తడిచిపోయాయి. అర్జున్ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతుంటే సడన్గా బస్టాప్లో రాజీ కనిపించింది. తడి బట్టలతో కారు ఆపి వణుకుతున్న రాజీని చూశాడు. రాజీ అంటూ పిలిచాడు అర్జున్. అతని పిలుపుకి టక్కున తల తిప్పి చూసింది. అయ్యగారు అనింది. రా అంటూ సైగ చేశాడు. ఇక గబగబా దగ్గరికెళ్ళింది. కారెక్కు అన్నాడు. కారు వెనక డోర్ ఓపెన్ చేస్తుంటే, నేను నీకు డ్రైవర్ని అనుకుంటున్నావా? వచ్చి ముందు కూర్చో అన్నాడు. ఇక ఇబ్బందిగా ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని అర్జున్ పక్కన కూర్చుంది. మొదటిసారి అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వడం రాజీకి కొత్తగా అనిపించింది. ఆమె కూర్చోవడమే ఆలస్యం. కార్ని రయ్యమనిపించాడు. అంత వర్షంలో ఎందుకు బయలుదేరావు? లేదయ్య గారు, ఇక్కడికి వచ్చాక వర్షం పడింది. మీ నాన్నకి ఎలా ఉంది అనగానే ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నిన్నే మీ నాన్నగారికి ఎలా ఉంది అని అడిగాడు మళ్ళీ. మా నాన్నగారు చనిపోయారయ్య గారు అని ఏడుస్తూ చెప్పింది రాజీ. కార్ డ్రైవ్ చేస్తున్న వాడల్లా ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాడు. వాట్ అంటూ అరిచాడు. అవునయ్య గారు, నేను వెళ్ళేసరికి మా నాన్నగారు చనిపోయారు. ఎలా? ఆయనకి అప్పటికే ఒంట్లో బాగుండట్లేదు అంట. ఈ విషయం చెబితే నేను ఇక్కడ కంగారు పడతాను అని చెప్పలేదయ్య గారు. అయ్యో, సర్లే, ఏం చేస్తావు? ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళని తీసుకురాలేం కదా. కాలంతో పాటు మనం కూడా ముందుకెళ్ళాలి అంతే అంటూ తన భార్యని గుర్తు చేసుకున్నాడు అర్జున్. అప్పటికే బట్టలు తడిగా ఉండడంతో తండ్రి చనిపోయిన బాధలో సరిగ్గా తిండి తినని రాజీ వణుకుపోతోంది చలికి. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అర్జున్ కార్లో ఉన్న టవల్ తీసి ఆమె చేతికిచ్చాడు. దాన్ని నిండుగా కప్పుకొని అలాగే వణుకుతూ ఉంది. కార్ స్పీడ్ పెంచాడు. త్వరగానే ఇల్లు రావడంతో కార్ ఆపి, త్వరగా బట్టలు మార్చుకో, చలి జ్వరం వస్తుంది అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు అర్జున్. రాజీ కూడా కార్ దిగి గబగబా లోపలికెళ్ళిపోయింది. సుబ్బయ్య తొంగి తొంగి చూస్తూ అర్జున్ కంటపడ్డాడు. వీడేంటి అలా చూస్తున్నాడు, అక్కడేముందని అనుకుంటూ సుబ్బయ్య చూస్తున్న వైపు చూసిన అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. తల తిప్పి సుబ్బయ్యని చూసి వాడి తలపై ఒకటిచ్చి, ఏం చూస్తున్నావురా? అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే చూస్తారా ఇడియట్? పోయి ఇక్కడి నుండి అంటూ అరిచాడు. అర్జున్ మాటలకి దెబ్బకి అక్కడి నుండి పారిపోయాడు సుబ్బయ్య. ఎదురుగా రాజీ చీర మార్చుకుంటుంటే కర్టెన్ నిండుగా వేసి, డ్రెస్సింగ్ రూమ్స్ చాలా ఉన్నాయిగా, ఇక్కడ మార్చుకోవడం ఎందుకు అన్నాడు అర్జున్. కనిపించట్లేదు కానీ మాటలు వినిపించడంతో టక్కున చీర సర్దుకొని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే నిలబడి చూస్తూ ఉంది. చూసింది చాలు కానీ త్వరగా చీర కట్టుకో, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అర్జున్. ఆ మాటకి షాక్ అయి చూస్తూ ఉంది రాజీ. గబగబా చీర కట్టుకొని, క్షమించండయ్య గారు అనింది బయటకు వచ్చి. రూమ్స్ ఉన్నాయి కదా, డోర్ వేసుకొని బట్టలు మార్చుకోవచ్చు కదా. కిచెన్కి డోర్ లేదని తెలుసుగా, కనీసం కర్టెన్ అయినా వేసుకోవాలిగా. వేసుకున్నానయ్య గారు, గాలికి పోయినట్లుంది. ఆ సుబ్బయ్య గాడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగోదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏ రూమ్కి వెళ్తే ఏమనుకుంటారో, పని మనిషిని పని మనిషిలాగే ఉండాలి అనుకొని అక్కడే చీర మార్చుకుంది. ఈ టైంలో ఎవరు అటువైపు రారు కదా అనుకొని
వాళ్ళు చనువు ఇచ్చారు కదా అని మనం చొరవ తీసుకుంటే బాగోదు అని అనుకుంది రాజీ. ఇక బాగా చలిగా అనిపిస్తుంటే తన వరకు కాఫీ పెట్టుకొని వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ అక్కడే కింద కూర్చొని తాగుతూ ఉంది. మోకాళ్ళు దగ్గరగా పెట్టుకొని చాలా చలి పెడుతోంది తనకి. చిన్నపిల్లల అలా ముడుచుకొని వణుకుతూ కాఫీ తాగుతున్న రాజీని చూసి అర్జున్ దగ్గరికి వచ్చి రాజీ అన్నాడు. ఉలికిపడి చూసింది. ఇదిగో స్వెటర్ మీ అమ్మగారిది. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. కొత్త పని మనిషి ఉందిగా, తను చేసి వెళ్ళిపోతుంది. నువ్వు కింద ఖాళీగా ఉన్న రూమ్లో రెస్ట్ తీసుకో. రెస్ట్ లేకపోతే మళ్ళీ ఫీవర్ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. అతడి కేరింగ్కి ఆశ్చర్యపోతూ స్వెటర్ వేసుకొని రూమ్కి వెళ్ళిపోయింది రాజీ. కాసేపటికి రాజీ అన్న పిలుపు వినిపిస్తుంటే భారంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసింది. డిన్నర్ చేద్దువు పదా అన్నాడు. ఆకలిగా లేదయ్య గారు అనింది చిన్నగా. ఆమె మాటలో నీరసం తెలుస్తుంటే లోపలికి వచ్చి ఆమె నెదురు తాకి చూశాడు. ఒళ్ళు కాలిపోతోంది. అయ్యో ఫీవర్ వచ్చింది అనుకుంటూ కొత్తగా చేరిన పని మనిషిని పిలిచాడు. పాలు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్పడంతో సరే అంటూ వెళ్ళింది. రాజీని మెల్లగా కూర్చోబెట్టి పాల గ్లాస్ ఆమె చేతికిచ్చాడు. గ్లాస్ మెల్లగా పట్టుకొని సిప్ చేస్తూ ఉంది రాజీ. పాలు కూడా వికారంగా అనిపిస్తున్న యజమాని దగ్గరుండి సేవలు చేస్తుంటే అలా తాగకుండా ఉండడం భావ్యం కాదు అనిపించి బలవంతంగా తాగి ట్యాబ్లెట్ వేసుకుంది. తగ్గిపోతుంది, మీరు వెళ్ళండి అయ్య గారు అనింది రాజీ. నేను వెళ్తాను గాని నువ్వు పడుకో అంటూ ఆమెకు బెడ్షీట్ కప్పాడు. ఆమె పెదవులకి అంటిన పాలు మీసంలా కనిపిస్తున్నాయి అతనికి. కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తూ కనిపించింది రాజీ. పక్కన టిష్యూ పేపర్ తీసి ఆమె పెదవుల మీద ఉన్న పాల మీసాన్ని తుడుస్తున్నాడు అర్జున్. టక్కున కళ్ళు తెరిచి అయ్యో మీకెందుకయ్య గారు శ్రమ అంటూ అతని చేతిలో ఉన్న టిష్యూ తీసుకుని తనే తుడుచుకుంది. అలా తుడుస్తుంటే ఆమె పెదాలు స్మూత్గా తగిలాయి అతనికి. చాలా ఏళ్ల తర్వాత ఒక ఆడదాని స్పర్శ చేతికి తగలగానే ఒళ్ళు జలధరించినట్లు అనిపించింది అతనికి. తన పెదాలు తుడుచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ చలి మాత్రం తగ్గట్లేదు. వణుకుతూ ఉంది రాజీ. ఆమె అలా వణుకుతుంటే మందంగా ఉన్న దుప్పటి కప్పాడు. అయినా కానీ చలి తగ్గట్లేదు. ఏం చేయాలో అర్జున్కి అర్థం కావట్లేదు. ఆమె నుదురు మీద చెయ్యి పెట్టి చూశాడు. ఫీవర్ ఎలా ఉందో అని బగబగా మండిపోతోంది. తడిగుడ్డ తెచ్చి నుదురు మీద వేస్తున్నాడు. చలి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు ఆమెకి. నిద్రలో ఉన్న రాజీ నుదురు మీద ఉన్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది. సడన్గా అలా పట్టుకోగానే గుడ్లు పెద్దవి చేశాడు. ఎందుకంటే ఆమె అందాలు అతని చేతికి తగులుతున్నాయి. అతను మగాడేగా. అతనిలో హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అప్పటి వరకు గమనించలేదు కానీ ఆమె అలా పక్కకి పడుకోవడం వల్ల ఆమె బ్లౌజ్ నుండి ఎదపొంగులు ఉబికి కనిపిస్తున్నాయి అతనికి. చాలా రోజుల ఒక ఆడదాని స్పర్శ, అంత దగ్గరగా ఉన్న ఆమె అందాలు డైరెక్ట్గా కనిపిస్తుంటే అతని ఒంట్లో ఏదోదో జరుగుతోంది. అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ రాజీని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళాలనిపించలేదు అతనికి. అతను వెళ్ళాక ఏమైనా జరిగితే అని భయం వేసింది. ఆమె మరింత అతని దగ్గరగా జరుగుతోంది. అతని శరీరం కాస్త ఆమెకు తగిలేలాగా వేడి కోసం వెతుక్కుంటూ ఉంది. అతని ఒంట్లో వేడి ఆమెకు కాస్త తగులుతుంటే వనకడం కాస్త తగ్గుతూ ఉంది. ఆమె స్పృహలో లేదు. మరింత దగ్గరగా జరిగి కూర్చున్న అర్జున్ నడుముని గట్టిగా చుట్టుకుంది. ఆమె అలా పట్టుకున్న కాసేపటికి వనకడం కాస్త తగ్గింది. ఎన్ని దుప్పట్లు కప్పినా తగ్గని చలి. అతని వేడి తగలగానే ఒంట్లో చలి తగ్గడం గమనించాడు అర్జున్. ఆశ్చర్యమనిపించింది అతనికి. ఇక తప్పక ఆమె పక్కన చేరి ఆమెను అతని గుండెలకి అదుముకొని రాజీ నడుమును చుట్టేసి గట్టిగా పట్టుకొని పడుకున్నాడు. రాజీ కూడా అతని స్పర్శలో మరింత అతని గుండెలకి పొదువుకుంటూ అప్పటి వరకు వణికిన రాజీ హాయిగా నిద్రలోకి జారుకుంది. కానీ ఒక పరాయి ఆడది అంత దగ్గరగా ఆమె అందాలు అన్నీ డైరెక్ట్గా తగులుతుంటే ఏ మగాడి పరిస్థితి అయినా ఎలా ఉంటుంది? అతని మీద అతనికి కంట్రోల్ తప్పుతోంది. ఇక మెల్లగా రాజీ నడుముని నిమరడం మొదలుపెట్టాడు. మెత్తగా తగులుతోంది అతనికి. ముట్టుకుంటే ఇంకా ముట్టుకోవాలనిపిస్తోంది. అలా ఆమె మాయలో పడిపోయాడు. మెల్లగా ఆమె నుండి చీర దూరం చేసి ఆమె అందాలని కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. రాజీ కూడా చలికి ఆమె ఒళ్ళు కూడా బాగా వేడెక్కిపోయింది. కోరికలతో పెళ్ళైంది కానీ భర్త ఏనాడు ఆమెను ముట్టుకోలేదు. మొదటిసారి మగాడి స్పర్శ తగులుతుంటే అందులో స్పృహలో లేని రాజీ అతను ఏం చేస్తుంటే దానికి సహకరిస్తూ ఉంది. ఇద్దరి చేతులని పెనవేసి ఆమె మీదకి చేరిపోయి
ఆమె అందాలని ప్రతి అణువును నాలుకతో రుచి చూడడం మొదలుపెట్టాడు. ఇద్దరి కోరికలు శిఖరాన్నంటాయి. ఆ రాత్రి ఇద్దరి తనువులు ఒక్కటిగా మారాయి. తెల్లవారుజామున జ్వరం తగ్గి కళ్ళు తెరిచి చూసిన రాజీ ఒంటిమీద బట్టలు లేకపోయేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసింది. పక్కన అర్జున్, తను కూడా బట్టలు లేకుండా కనిపించాడు. గుడ్లు పెద్దవి చేసి అయ్యగారు అనింది. చాలా ఏళ్లుగా పట్టనే నిద్ర ఆ రోజు పట్టేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు అర్జున్. అయ్యగారు అంది మళ్ళీ. మెల్లగా కళ్ళు నలుపుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అర్జున్ ఎదురుగా ఉన్న రాజీని చూసి టక్కున లేచి కూర్చొని వాట్ హ్యాపెన్ అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందకి దించింది రాజీ. ఎందుకంటే తన తప్పు కూడా ఉందిగా. క్షణం ఆలోచించాడు నైట్ ఏం జరిగిందో. కానీ అతనికి తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే రాజీ అంటే తెలియకుండానే అతనికి ఇష్టం ఏర్పడింది. ఆమె తప్పు చేసినట్లు గిల్టీగా ఫీల్ అవుతుంటే కిందకి దించిన తలని చుబుకం పట్టి పైకని, రాజీ, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వంటే నాకిష్టం. ఎందుకో తెలీదు. నాకు తెలియకుండానే నువ్వు నా మనసులోకి వచ్చేశావు. ఇది నా దృష్టిలో తప్పు కాదు అనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి నీ నిర్ణయం అంటున్న అతన్ని అప్పుడు అతని కళ్ళలోకి చూసింది. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అన్నాడు. మీరు పెద్దవారు. నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేనొక పని మనిషిని అనింది బాధగా. రాజీ, మనసుకు కావాల్సింది మంచి మనసున్న వ్యక్తి కానీ నీ స్టేటస్ కాదు. నువ్వు ఈ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నావు. నీ మనస్తత్వం నాకు తెలుసు. నువ్వు ఎలాంటి దానివో కూడా తెలుసు. నీకంటే మంచి అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని ఉండకపోవచ్చు. నాకు నువ్వు నచ్చావు. అవన్నీ పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా చెప్పు. చూసేవాళ్ళు ఏమనుకుంటారయ్యగారు? ఇంట్లో ఉంటూ ఇంటి యజమానిని వలేసి పట్టేసింది అంటూ నన్ను నానా మాటలు అంటారు కదా. వాళ్ళ మాటలు పట్టించుకోనవసరం లేదు. నీకు నేనున్నాను కదా. నేనేదైనా అంటే పట్టించుకో. ఎవరి గురించి ఆలోచించకు. నా గురించి మాత్రమే ఆలోచించు. నేను కూడా పెళ్లి చేసుకున్నాను కానీ ఆ సంతోషం కొన్నాళ్ళే ఆ దేవుడు మిగిల్చాడు. ప్లీజ్, సంతోషం లేకుండా చాలా ఏళ్ళు గడిపాను. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వస్తే పోయిన సంతోషాలన్నీ తిరిగి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఏమంటావు రాజీ అంటున్న అతన్ని చూసి సరే అన్నట్లు తలూపింది. అర్జున్ నవ్వి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పి ముహూర్తాలు పెట్టిస్తాను. నీ రూమ్కి బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఫ్రెష్ అప్ అయ్యి తినేసి కాసేపు రెస్ట్ తీసుకో. రాత్రి జరిగింది ఓ మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అర్జున్ని చూస్తూ ఉండిపోయింది. ఇక అనుకున్నట్లుగానే అర్జున్ ముహూర్తాలు పెట్టించాడు. ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. అర్జున్ కోల్పోయిన సంతోషాన్ని రాజీ రూపంలో మళ్ళీ పొందాడు.